సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్. సో రాసుకోండి చిన్న, సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి రాసుకోండి. సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్. సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్ఆర్ అనేది 4% ఉంది, ఎస్ఎల్ఆర్ అనేటటువంటిది 18% ఉంది. సిఆర్ఆర్ ఎంత ఉంది? 4% ఉంది. ఎస్ఎల్ఆర్ ఎంత ఉంది? 18% ఉంది. ఎస్ఎల్ఆర్ వచ్చేసి 18% ఉంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సిఆర్ఆర్ 4% ఉంది, ఎస్ఎల్ఆర్ వచ్చేసి 18% ఉందని గుర్తుపెట్టుకోండి నార్మల్గా. ఓకేనా? అయితే ఇప్పుడు ఏంటి చూద్దాం. ఇప్పుడు ఎస్బీఐ బ్యాంకు తీసుకుందాం. ఎస్బీఐ బ్యాంకు తీసుకుందాం. ఎస్బీఐ బ్యాంక్ తీసుకుంటే ఒకవైపు ఇన్కమింగ్ ఉంటుంది, ఒకవైపు ఇన్కమింగ్ ఉంటుంది, మరొక వైపు అవుట్ గోయింగ్ ఉంటుంది, మరొక వైపు అవుట్ గోయింగ్ అనేది ఉంటుంది. ఇన్కమింగ్ తీసుకుంటే సపోజ్ ఇన్కమింగ్ దగ్గర మనకి ఏముంటాయి? డిపాజిట్స్ ఉంటాయి. ఇన్కమింగ్ దగ్గర డిపాజిట్స్ ఉంటాయి. ఎంత డిపాజిట్? 100 రూపాయలు. ఎస్బీఐ బ్యాంకు దగ్గరికి డిపాజిట్స్ ఎంత వచ్చాయి? ఎస్బీఐ బ్యాంకు దగ్గరకి డిపాజిట్స్ ఎంత వచ్చాయంటే 100 రూపాయలు వచ్చాయి. ఎస్బీఐ బ్యాంకు దగ్గరికి 100 రూపాయలు డిపాజిట్స్ వచ్చాయి. అయితే ఈ 100 రూపాయల్ని ఎస్బీఐ బ్యాంకు లోనుగా ఇవ్వగలదా అంటే ఈ 100 రూపాయల్ని ఎస్బీఐ బ్యాంకు లోనుగా ఇవ్వలేదు. ఎందుకంటే సిఆర్ఆర్ 4%, ఎస్ఎల్ఆర్ 18% ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఏం చేయాలి? సిఆర్ఆర్ 4% అంటే 4 రూపీస్, 4% అంటే 4 రూపీస్. సిఆర్ఆర్ అనేది 4% అంటే 4 రూపీస్. ఈ 4 రూపీస్ని తీసుకెళ్ళి ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేయాలి. సిఆర్ఆర్ అమౌంట్ 4% అంటే 100 రూపాయల్లో 4% అంటే 4 రూపీస్ని తీసుకెళ్ళి ఆర్బీఐ దగ్గర పెట్టాలి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీరు మీ దగ్గర ఉన్న పైసల్ని తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఆ బ్యాంకు వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఇస్తారా? మీ దగ్గర ఉన్న పైసల్ని తీసుకెళ్ళి మీరు ఎప్పుడైనా బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఆ మనీ పైన బ్యాంకు వాళ్ళు ఇంట్రెస్ట్ ఇస్తారా? ఇస్తారు. కానీ ఇక్కడ బ్యాంకులు ఏం చేస్తున్నాయి? తమ దగ్గర ఉన్నటువంటి పైసల్ని, కొంత పైసల్ని, బ్యాంకులు తమ దగ్గర ఉన్న కొన్ని పైసల్ని సిఆర్ఆర్ ఫామ్లో, సిఆర్ఆర్ రూపంలో ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేయాలి. ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేయాలి. అయితే ఈ సిఆర్ఆర్ అమౌంట్ పైన ఆర్బీఐ ఏమైనా ఇంట్రెస్ట్ ఇస్తుందంటే ఇవ్వదు. సో ప్లీజ్ నోట్ డౌన్, ఆర్బీఐ pays 0% interest, 0% interest on 0% interest to SBI on CRR. CRR పైన ఆర్బీఐ అనేది ఎలాంటి ఇంట్రెస్ట్ ఇవ్వదు. సిఆర్ఆర్ పైన ఆర్బీఐ అనేది ఎలాంటి ఇంట్రెస్ట్ అనేది ఇవ్వదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇజ్ ఇట్ క్లియర్? ఎస్. నెక్స్ట్ ఎస్ఎల్ఆర్ ఉంది. నెక్స్ట్ గమనించండి, ఎస్ఎల్ఆర్ ఉంది. అయితే సిఆర్ఆర్ 4 రూపీస్ తీసేస్తే మిగిలిన 96 రూపాయలు ఉంటాయి కదా. డిపాజిట్స్లో నుంచి సిఆర్ఆర్ 4 రూపీస్ తీసేస్తే ఇంకా ఎస్ఎల్ఆర్ ఎంత ఉంటుంది? సారీ, సిఆర్ఆర్ అనే డిపాజిట్స్లో నుంచి సిఆర్ఆర్ 4 రూపీస్ని తీసేస్తే ఇంకా 96 రూపీస్ ఉంటాయి. అయితే ఈ 96 రూపీస్ని లోనుగా ఇవ్వచ్చు అంటే ఇవ్వకూడదు. మళ్ళీ ఎస్ఎల్ఆర్ తీసేయండి. ఎస్ఎల్ఆర్ ఎంత? 18% అంటే 100లో నుంచే. ఈ 100లో నుంచే మళ్ళీ 18% అంటే 18 రూపీస్. అయితే ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎస్ఎల్ఆర్ని ఎవరు మెయింటైన్ చేస్తారంటే ఎస్ఎల్ఆర్ని మెయింటైన్ చేసేది ఎవరు? బ్యాంక్స్ దెమ్సెల్వ్స్. ఎస్ఎల్ఆర్ని బ్యాంకులే మెయింటైన్ చేయాలి. ఎస్ఎల్ఆర్ని బ్యాంకులే మెయింటైన్ చేస్తాయి. అంటే ఆ 100 రూపాయల్లో నుంచి 18 రూపాయలని పక్కన పెడతారు. అయితే ఏ ఫామ్లో మెయింటైన్ చేయాలి? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫామ్లో ఎస్ఎల్ఆర్ని మెయింటైన్ చేయాలి. బ్యాంకులు ఏ ఫామ్లో ఎస్ఎల్ఆర్ని మెయింటైన్ చేయాలంటే
అక్కడ రాసుకోండి చిన్న 1 రాసుకోండి. అక్కడ 1 క్యాష్ రూపంలో అయినా మెయింటైన్ చేయొచ్చు. 1 క్యాష్ రూపంలో అయినా మెయింటైన్ చేయవచ్చు. 2 గోల్డ్ రూపంలో అయినా మెయింటైన్ చేయవచ్చు. 3 ఆర్బీఐ అప్రూవ్డ్ సెక్యూరిటీస్. బ్రాకెట్లో రాసుకోండి ఆర్బీఐ అప్రూవ్డ్ సెక్యూరిటీస్. ఆర్బీఐ అప్రూవ్డ్ సెక్యూరిటీస్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అలాంటివి. సో ఈ ఫామ్లో మెయింటైన్ చేయొచ్చు. అంటే బ్యాంకులు ఏం చేయాలంటే ఎస్ఎల్ఆర్ అమౌంట్ ఉంది కదా, బ్యాంకులు ఎస్ఎల్ఆర్ అమౌంట్ ఉంది కదా. సో ఈ ఎస్ఎల్ఆర్ అమౌంట్ అంటే 18 రూపాయలు ఉంది కదా, ఈ 18 రూపాయలని క్యాష్ రూపంలో పక్కన పెట్టేయాలి. లేదా ఈ 18 రూపాయలతో గోల్డ్ కొని పక్కన పెట్టేయాలి. లేదా ఈ 18 రూపాయలతో ఆర్బీఐ అప్రూవ్డ్ సెక్యూరిటీస్ని కొని పక్కన పెట్టాలి. అయితే నాకు డౌట్ ఏమొచ్చిందంటే ఎస్ఎల్ఆర్ అమౌంట్ ఉంది కదా, ఈ ఎస్ఎల్ఆర్ అమౌంట్ని లోనుగా ఇవ్వచ్చా? ఎస్ఎల్ఆర్ అమౌంట్ని ఎవరికైనా లోనుగా ఇవ్వచ్చా అంటే నో. ఎస్ఎల్ఆర్ అమౌంట్ని ఎవరికి కూడా లోనుగా ఇవ్వడానికి వీల్లేదు. అలా ఇస్తే ఆర్బీఐ ఎగిరి తంతది. అర్థమైందా? అయితే ఇక్కడ ఒక పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాలి. అయితే ఎస్ఎల్ఆర్ని ఏ ఫామ్లో మెయింటైన్ చేయాలని చెప్పాను? ఎస్ఎల్ఆర్ని ఏ ఫామ్లో మెయింటైన్ చేయాలి? క్యాష్, గోల్డ్, గవర్నమెంట్ సెక్యూరిటీస్. అయితే ఇన్ కేసు ఎస్ఎల్ఆర్ని గోల్డ్ రూపంలో కానీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో కానీ, ఎస్ఎల్ఆర్ని గోల్డ్ రూపంలో కానీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో కానీ మెయింటైన్ చేస్తే సమ్ ప్రాఫిట్ పాసిబుల్. నేనేమంటున్నాను, ఇన్ కేసు ఎస్ఎల్ఆర్ని గనక గోల్డ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో మెయింటైన్ చేస్తే కొంత ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పాను. ఎలా? సపోజ్ ఇప్పుడు నేను 18 రూపాయలతో 1 కేజీ బంగారాన్ని కొన్నా. అయితే తర్వాత ఒక 10 రోజుల తర్వాత కేజీ బంగారం 20 రూపాయలు అయింది. అంటే ఇప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు? 2 రూపాయలు. దట్స్ ఇట్. అలాగే ఆర్బీఐ అప్రూవ్డ్ సెక్యూరిటీస్ మీద ఇన్వెస్ట్ చేస్తే, అంటే ఈ 18 రూపాయలతో గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొన్నదనుకోండి. అయితే గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొంటే మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత మనకేం చేస్తారు? ప్రిన్సిపల్ అంటే 18 రూపాయలు, దాంతోపాటు కొంత ఇంట్రెస్ట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 రూపీస్ ఇంట్రెస్ట్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. అంటే ఇక్కడ మళ్ళీ 2 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందా? వచ్చింది. సో ఎస్ఎల్ఆర్ని మీరు గోల్డ్ అలాగే గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో మెయింటైన్ చేస్తే కొంత ప్రాఫిట్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ రాసుకోండి. అయితే అసలు సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ని ఎందుకు మెయింటైన్ చేయాలి? అసలు సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ని ఎందుకు మెయింటైన్ చేయాలి? అక్కడ రాసుకోండి సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ రాసుకోండి. బఫర్ ఆర్ సేఫ్టీ డ్యూరింగ్ బ్యాంక్ రన్. సో బ్యాంకులకు సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ అనేవి బ్యాంకులకు ఒక బఫర్గా పనిచేస్తుంది. సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ అనేవి బ్యాంకులకు ఒక బఫర్గా పనిచేస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే బ్యాంకు రన్ టైంలో ఒక బఫర్గా పనిచేస్తుంది అంటున్నా. అంటే ఏంటంటే సపోజ్ మనందరము ఐసిఐసిఐ బ్యాంకులో మనీని డిపాజిట్ చేశాం. ఓకే. అయితే కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో మనం మెసేజ్ చూసాం, ఒక ఫేక్ మెసేజే. కానీ మనం ఫేక్ మెసేజ్లే నమ్ముతాం, ఫేక్ గాళ్ళనే నమ్ముతాం. నిజాయితీగా ఉంటే లేకపోతే నిజం చెప్పే వాళ్ళని నమ్మం. సో కాబట్టి ఈ ఫేక్ మెసేజ్ నమ్మాం. ఏమని? మనకి ఏ బ్యాంకులో అయితే డిపాజిట్ ఉందో ఆ బ్యాంకులో స్కామ్ జరిగింది, ఆ స్కామ్ జరగడం వల్ల బ్యాంక్ అనేది షట్ డౌన్ అవబోతుంది అనే న్యూస్ విన్నాం. ఆ న్యూస్ విన్న తర్వాత మనందరం కూడా ఏం చేస్తాం? బ్యాంకు దగ్గరికి వెళ్ళి మా డిపాజిట్లను మాకు తిరిగి ఇవ్వండి అని బ్యాంకుని మనందరం ఫోర్స్ చేస్తాం. అయితే బేసికల్గా బ్యాంకులు ఏం చేస్తాయి? మనం చేసిన డిపాజిట్లను
వేరే వాళ్ళకి లోన్స్గా ఇచ్చేస్తాయి. కాబట్టి నువ్వు ఫోర్స్ చేసినంత మాత్రం బ్యాంకులు నీకు పైసలు ఇవ్వలేవు. అయితే ఇలా అందరూ వచ్చి అడిగారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ రూపంలో ఉన్న మనీని తీసుకొచ్చి ఆ సిచ్యువేషన్ని మేనేజ్ చేస్తారు. సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ రూపంలో ఉన్నటువంటి మనీని యూజ్ చేసి ఆ సిచ్యువేషన్ని యూజ్ చేయడం జరుగుతుంది. క్లియరేనా? అర్థమైందా? ఓకే, ఇంకేమన్నా ప్రాబ్లం ఉందా? ఎస్. అయితే ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది. ఏంటంటే ఆ డౌటు సార్, ఇప్పుడు డిపాజిట్స్లో నుంచి సిఆర్ఆర్ అనేది 4 రూపాయలు పక్కన పెట్టాలి, అలాగే డిపాజిట్స్లో నుంచి 18 రూపీస్ని ఎస్ఎల్ఆర్ రూపంలో పక్కన పెట్టాలి కదా. ఎస్ఎల్ఆర్ రూపంలో పక్కన పెట్టాలి. అయితే డిపాజిట్స్ అన్నారు. అయితే మంత్ స్టార్టింగ్లో వచ్చిన డిపాజిట్స్లో నుంచి పక్కన పెట్టాలా, మంత్ మధ్యలో వచ్చిన డిపాజిట్స్లో నుంచి ఆ అమౌంట్ని పక్కన పెట్టాలా, లేకపోతే మంత్ ఎండింగ్లో వచ్చినటువంటి డిపాజిట్స్లో నుంచి సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ అమౌంట్ని పక్కన పెట్టాలా అనే డౌటు పిల్లలకు వస్తుంది. బట్ దాన్ని ఇప్పుడు కొంచెం క్లియర్ చేస్తాను, చూడండి. ఈ డౌట్ వచ్చిందా మీకు? సార్, మంత్ స్టార్టింగ్లో వచ్చిన డిపాజిట్స్లో నుంచా, మంత్ ఎండింగ్లో వచ్చిన డిపాజిట్స్లో నుంచా, లేదా మంత్ మధ్యలో వచ్చిన డిపాజిట్స్లో నుంచా? ఏ డిపాజిట్స్లో నుంచి సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ అమౌంట్ని ఆర్బీఐ దగ్గర పెట్టాలి లేదా బ్యాంకులే మెయింటైన్ చేయాలి అనే డౌట్ వస్తుంది. కాబట్టి దానికి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, చూడండి. ఓకే, బేసికల్గా మనం దాన్ని డిపాజిట్స్ అనకూడదు. బ్యాంకులు ఏం చేస్తాయంటే టెక్నికల్గా వాటిని డిపాజిట్స్ అనకూడదు. టెక్నికల్గా దాన్ని ఎన్డిటిఎల్ అంట. రాసుకొని చెప్తా, ప్లీజ్ నోట్ డౌన్. డిపాజిట్స్ రాసుకోండి. టెక్నికల్లీ ఏమంటాం? నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీ. బ్రాకెట్లో ఎన్డిటిఎల్ అని రాసుకోండి. బ్యాంకులు ఏం చేస్తాయంటే ప్రతి 14 రోజులకు ఒకసారి ఆన్ ఫోర్ట్నైట్లీ బేసిస్ ప్రతి 14 రోజులకు ఒకసారి ఎన్డిటిఎల్ని క్యాలిక్యులేట్ చేస్తాయి. బేసిక్గా డిపాజిట్స్ కాదు, టెక్నికల్గా ఏమనాలంటే ఎన్డిటిఎల్ అంట. సో బ్యాంకులు ప్రతి 14 రోజులకు ఒకసారి ఎన్డిటిఎల్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఆ ఎన్డిటిఎల్లో నుంచి సిఆర్ఆర్ 4%, ఎస్ఎల్ఆర్ 18%ని పక్కన పెడతాయి. మరి ఎన్డిటిఎల్ ఎన్ని రోజులకు ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తారు? 14 days. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు రాసుకోండి. బ్యాంక్స్ లైబిలిటీ అలాగే డిమాండ్ డిపాజిట్స్ అంటే కరెంట్ అకౌంటు, సేవింగ్ అకౌంటు, అలాగే టైమ్ డిపాజిట్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్. అంతే కదా? లైబిలిటీ అంటే అదే కదా. బ్యాంకు లైబిలిటీ అంటే ఏంటి? ఆబ్లిగేషన్ టు పే. లైబిలిటీ అంటే ఆబ్లిగేషన్ టు పే. అంటే ఇప్పుడు బ్యాంక్ అనేవి ఈ డిపాజిట్స్ని తిరిగి చెల్లించాలా లేదా? బ్యాంక్ అనేది ఈ డిపాజిట్స్ని తిరిగి చెల్లించాలా లేదా? చెల్లించాలి. అందుకే నేను ఏమంటున్నాను? అందుకే నేను లైబిలిటీ అంటున్నా, బ్యాంక్ లైబిలిటీ అంటున్నాను. అర్థమవుతుందా? అందుకని నేను ఏమంటున్నాను? బ్యాంక్ లైబిలిటీ అంటున్నాను. సో డిపాజిట్స్ని లైబిలిటీ అంటాం. డిమాండ్ డిపాజిట్స్ కానీ, ఫిక్స్డ్ టైం డిపాజిట్స్ కానీ వీటిని లైబిలిటీ అంటాం. ఎందుకంటే బ్యాంకు వాటిని తిరిగి చెల్లించాలి. సరే, ఇప్పుడు డిపాజిట్స్ అనుకున్నాం. ఇప్పుడు బ్యాంకు దగ్గరికి డిపాజిట్స్ వస్తున్నాయి. డిపాజిట్స్ అంటే బ్యాంకు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ప్లస్ సైన్ రాస్తున్నా. సరే,
డిమాండ్ డిపాజిట్స్ అంటే కరెంట్ అకౌంట్ సేవింగ్ అకౌంట్లోకి ఎంత పైసలు వచ్చాయి అంటే 70 రూపీస్ వచ్చాయి. అలాగే టైం డిపాజిట్స్లోకి ఎంత అమౌంట్ వచ్చింది, 65 వచ్చింది. నెక్స్ట్ అలాగే మైనస్ విత్డ్రాల్స్ అలాగే ఎంత విత్డ్రా చేశారంటే కరెంట్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ నుంచి 30 రూపాయలు విత్డ్రా చేశారు. అలాగే టైం డిపాజిట్స్ నుంచి ఒక 5 రూపాయలు డిపాజిట్ చేశారు. ఓవరాల్గా ఇప్పుడు బ్యాంక్ దగ్గర నెట్ అమౌంట్ ఎంత ఉంది, నెట్ అమౌంట్ లెఫ్ట్. ఇప్పుడు ఓవరాల్గా బ్యాంకు దగ్గర నెట్ అమౌంట్ ఎంత ఉందంటే డిమాండ్ డిపాజిట్స్ రూపంలో 70 - 30 తీసేస్తే +40 ఉంది నెట్. అలాగే టైంలో నుంచి 65 నుంచి 5 తీసేస్తే +60 ఉంది. అంటే ఓవరాల్గా బ్యాంకుల దగ్గర ఎంత ఉంది చిన్న ఎన్డిటిఎల్. సో రాసుకోండి. సో 40 + 60 ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్ ఎన్డిటిఎల్ ఆఫ్ బ్యాంక్. 100 రూపీస్ ఎన్డిటిఎల్ ఆఫ్ బ్యాంక్. ఇప్పుడు బ్యాంకు యొక్క ఎన్డిటిఎల్ ఎంత, 100 రూపాయలు. సో ఈ 100 రూపాయల్లో నుంచి అంటే మీకు అర్థం అవ్వాలని 100 రూపాయలు తీసుకున్నా, కానీ ఎగ్జాక్ట్గా 100 రూపాయలు ఏమి రాదు. కానీ సో ఈ 100 రూపాయల్లో నుంచే సిఆర్ఆర్ని పక్కన పెట్టాలి, ఈ 100 రూపాయల్లో నుంచే ఎస్ఎల్ఆర్ని పక్కన పెట్టాలి. అందరూ అనుకున్నట్టు డిపాజిట్స్లో నుంచి కాదు. ఐ హోప్ మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇక్కడ నుంచి మీకు సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ ఇన్డెప్త్గా వెళ్ళాం కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఏం చెప్పాలి. సో సిఆర్ఆర్ అమౌంట్ని ఎందులో నుంచి తీయాలి, సిఆర్ఆర్ అమౌంట్ 4% ఎందులో నుంచి తీయాలి, ఎన్డిటిఎల్లో నుంచి. డిపాజిట్స్ అనకూడదు, ఇక నుంచి డిపాజిట్స్ అనకూడదు. ఎన్డిటిఎల్లో నుంచి 4% ఆర్బీఐ దగ్గర పెట్టాలి. అలాగే ఎన్డిటిఎల్లో నుంచి 18% అమౌంట్ని పక్కన పెట్టాలి ఎస్ఎల్ఆర్ రూపంలో. అది అయితే ఈ ఎన్డిటిఎల్ని బ్యాంకులు ఎన్ని రోజులకు ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తాయంటే ఆన్ ఫోర్ట్నైట్లీ బేసిస్. ఎన్డిటిఎల్ బ్యాంకులు ప్రతి 14 రోజులకు ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తాయి. దట్టు ఫ్రైడే రోజు. ఇంకా డీటెయిల్గా అవసరం లేదు. ఫ్రైడేలు, సాటర్డే, పనికిమాలి ఇదంతా కూడా దట్టు ఫ్రైడే. సో ఆన్ ఫోర్ట్నైట్లీ బేసిస్ ప్రతి 14 రోజులకు ఒకసారి అండ్ దట్టు ఫ్రైడే రోజున. అంతే కదా, ఈ ఫ్రైడే క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ ఫ్రైడే తీసే ఆ నెక్స్ట్ ఫ్రైడే చేసుకో, 14 రోజులు అయింది కదా. సో ఫ్రైడే రోజున 14 రోజులకు ఒకసారి ఎన్డిటిఎల్ని క్యాలిక్యులేట్ చేసి ఆ ఎన్డిటిఎల్లో నుంచి కొంత అమౌంట్ని సిఆర్ఆర్ రూపంలో పక్కన పెడతాం, కొంత అమౌంట్ని ఎస్ఎల్ఆర్ రూపంలో పక్కన పెడతాం. సో నీకు తెలియాల్సింది ఒకటే, ఇక నుంచి డిపాజిట్స్ అనే పదాన్ని ఉపయోగించకూడదు. డిపాజిట్స్ అనే పదాన్ని ఉపయోగిస్తే మిమ్మల్ని కత్తితో పొడిచి చంపుతాం. ఎన్డిటిఎల్ ఉపయోగించండి. దట్స్ ఇట్. Move on to the next one. Is it clear to everybody? Okay, next రాసుకోండి. ఆన్సర్ చెప్పండి. సిఆర్ఆర్ని ఇంక్రీజ్ చేస్తే మనీ సప్లై ఏమవుతుంది? సిఆర్ఆర్ని ఇంక్రీజ్ చేస్తే మనీ సప్లై తగ్గిపోతుంది, మనీ మల్టిప్లయర్ కూడా తగ్గిపోతుంది. మనీ సప్లై తగ్గుతుంది, మనీ మల్టిప్లయర్ తగ్గుతుంది. జస్ట్ ఇంకోసారి గుర్తు చేస్తున్నా. అదే సిఆర్ఆర్ని తగ్గిస్తే మనీ సప్లై అనేది పెరుగుతుంది. అలాగే మనీ మల్టిప్లయర్ అనేది కూడా పెరుగుతుంది. ఏదో ఒకటి గుర్తుపెట్టుకొని చాలు. 2 గుర్తుపెట్టుకొని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. 1 గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ రాసుకోండి. మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్. రాసుకోండి. రిజర్వ్, సిఆర్ఆర్ అలాగే ఎస్ఎల్ఆర్. ఓకేనా? నెక్స్ట్ రాసుకోండి. అండర్ విచ్ లా ఏ చట్టం ప్రకారం
ఎస్, ఏ చట్టం ప్రకారము సిఆర్ఆర్ని మెయింటైన్ చేయాలి, అలాగే ఏ చట్టం ప్రకారము ఎస్ఎల్ఆర్ని మెయింటైన్ చేయాలి. అయితే ఇవి మ్యాండేటరీనా అంటే చూద్దాం ఒకసారి. సో ఆర్బిఐ యాక్ట్ 1934 ప్రకారం సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అలాగే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ప్రకారం ప్రతి బ్యాంకు కూడా ఎస్ఎల్ఆర్ని మెయింటైన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రాసుకోండి, లీగల్ మినిమం వాల్యూ. సో చట్ట ప్రకారం సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ మినిమం ఎంత ఉండాలి? సో నాట్ ప్రిస్క్రైబ్డ్ అని రాసుకోండి. నాట్ ప్రిస్క్రైబ్డ్ అని రాసుకోండి. మీరు రెండు చోట్ల కూడా నాట్ ప్రిస్క్రైబ్డ్ అని రాసుకోండి. మినిమం ఎంత ఉండాలని ఎక్కడా కూడా చెప్పడం లేదు, ఎంతైనా ఉండొచ్చు. సార్ 0 ఉండొచ్చు అంటే పెట్టుకో, నాకు సంబంధం లేదు. చట్ట ప్రకారం ఆర్బిఐ యాక్ట్లో కానీ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లో కానీ ఎక్కడా కూడా సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ వాల్యూ అనేది మినిమం ఎంత ఉండాలి అని ఎక్కడా కూడా చెప్పడం లేదు. నెక్స్ట్ రాసుకోండి, నాట్ ప్రిస్క్రైబ్డ్ అని రాసుకోండి స్వామి. నాట్ ప్రిస్క్రైబ్డ్ అని రెండు చోట్ల రాసుకుంటారా బాబు రే. నెక్స్ట్ రాసుకోండి, లీగల్ మ్యాక్సిమం వాల్యూ. నాట్ ప్రిస్క్రైబ్డ్. సిఆర్ అనేది మ్యాక్సిమం ఎంత ఉండాలి చెప్పడం లేదు. సో సిఆర్ఆర్ మినిమం ఎంత ఉండాలి అనేది లేదు, మ్యాక్సిమం ఎంత ఉండాలనేది లేదు. అయితే ఎస్ఎల్ఆర్ మ్యాక్సిమం వాల్యూ చూసుకోండి, మ్యాక్సిమం లీగల్ వాల్యూ. ఎస్ఎల్ఆర్ యొక్క మ్యాక్సిమం లీగల్ వాల్యూ 40%. అది అంటే సిఆర్ఆర్కి మినిమం లేదు, మ్యాక్సిమం లేదు, కానీ ఎస్ఎల్ఆర్కి మినిమం లేదు కానీ మ్యాక్సిమం అయితే ఉంది. అండ్ అలాగే ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ ఈ రెండింటినీ కూడా చట్ట ప్రకారం మెయింటైన్ చేస్తున్నాం లేదా? సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ ఈ రెండింటినీ కూడా చట్ట ప్రకారం మెయింటైన్ చేయాలి. ఆర్బిఐ యాక్ట్ 1934, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ఖచ్చితంగా రెండింటినీ కూడా చట్ట ప్రకారం మెయింటైన్ చేయాలి. అవునా కాదా? చేయాలి. అందుకే వీటిని ఏమంటామంటే స్టాట్యుటరీ ఆర్ లీగల్ ఆర్ వేరియబుల్ రిజర్వ్ రిక్వైర్మెంట్స్ అంటాం. గుర్తుపెట్టుకొని చిన్న సిఆర్ఆర్ అలాగే ఎస్ఎల్ఆర్ని చట్ట ప్రకారం మెయింటైన్ చేయాలి. కాబట్టి ఈ రెండింటిని స్టాట్యుటరీ లేదా లీగల్ లేదా వేరియబుల్ రిజర్వ్ రిక్వైర్మెంట్స్ అంటాము. ఓకేనా? నెక్స్ట్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్ గైస్. అయితే ఈ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ ని ఎవరు మెయింటైన్ చేయాలి? నెక్స్ట్ కింద రాసుకోండి, అప్లికబిలిటీ టేబుల్ క్లోజ్ అప్లికబిలిటీ ఆఫ్ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ అంటే ఎవరెవరు సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ ని మెయింటైన్ చేయాలి? సో లెట్ us see guys. సో ఫస్ట్ రాసుకోండి, ఆల్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఓకే, ఆల్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ మస్ట్ కీప్ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్. అయితే మళ్ళీ మీరు అడగొచ్చు, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు అంటే ఏంటి సార్? వెయిట్ ఫర్ 1 week. నెక్స్ట్ రాసుకోండి, however RBI may prescribe separate norms or
separate norms or slabs for RRBs, comma, cooperative banks, comma, cooperative banks. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ని అంటే ఎస్బీఐ లాంటి, ఐసిఐసిఐ లాంటి, హెచ్డిఎఫ్సి లాంటి షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఎంత మెయింటైన్ చేయాలి? 4%, 18% మెయింటైన్ చేయాలి. అయితే రీజనల్ రూరల్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులకి ఆర్బీఐ సపరేట్ నామ్స్ లేదా సపరేట్ స్లాబ్స్ నిర్ణయించవచ్చు. అంటే సిఆర్ఆర్ని 2% గాను లేదా ఎస్ఎల్ఆర్ని ఒక 15% గాను నిర్ణయించవచ్చు. ఓకేనా? సో ప్లీజ్ కీప్ ఇన్ యువర్ మైండ్. మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్. ఇంకొక చిన్న విషయం చెప్పిన తర్వాత అర్థమైందా ఎవ్రీబడి? ఈజ్ ఇట్ క్లియర్ టు ఎవ్రీబడి? ఈజ్ ఇట్ క్లియర్ టు ఎవ్రీబడి? అర్థమైందా? అందరికీ అర్థమైందా? ఇది అందరికీ అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఇంకొక చిన్న టాపిక్ చెప్తా వినండి, అది ఖచ్చితంగా మీకు తెలియాలి. ఎస్, అది ఖచ్చితంగా మీకు తెలియాలి. ఏంటంటే రాసుకోండి. బ్యాంకు దగ్గర లోనబుల్ ఫండ్స్, బ్యాంక్స్ దగ్గర లోనబుల్ ఫండ్స్ అనేటటువంటివి తక్కువగా ఉన్నాయి. అప్పుడు లోన్ ఇంట్రెస్ట్ రేట్ ఏమవుతుంది? లోన్ ఇంట్రెస్ట్ రేట్ ఏమవుతుంది? ఎనీబడి? ఎనీవన్? ఓకే, సూపర్ రచన. ఎస్, ఎలాగా అంటే ఇప్పుడు సపోజ్ మీరు గమనించండి, బ్యాంకులు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకు దగ్గర 100 రూపాయలు ఉన్నాయి చిన్న. బ్యాంకు దగ్గర 100 రూపాయలు ఉన్నప్పుడు వీళ్ళకి ప్రాఫిట్ ఎంత కావాలి? వీళ్ళకి ప్రాఫిట్ ఎంత కావాలి అంటే 5 రూపాయలు ప్రాఫిట్ కావాలి. కాబట్టి ఈ 100 రూపాయల మీద 5 రూపాయలు ప్రాఫిట్ కావాలంటే ఒక 7% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. బ్యాంకు దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. ఈ 100 రూపాయల పైన ప్రాఫిట్ 5 రూపాయలు కావాలి. 5 రూపాయలు కావాలనుకున్నప్పుడు ఈ 100 రూపాయలని 7% ఇంట్రెస్ట్కి లోనుగా ఇస్తారు. 7% ఇంట్రెస్ట్కి లోనుగా ఇస్తారు. అయితే బ్యాంకులు తమ ప్రాఫిట్ని తగ్గించుకోవడానికి ఇష్టపడతాయా? బ్యాంకులు తమ ప్రాఫిట్స్ని తగ్గించుకోవడానికి ఇష్టపడతాయా అంటే బ్యాంకులు తమ ప్రాఫిట్స్ని తగ్గించుకోవడానికి ఎప్పుడూ కూడా ఇష్టపడవు. బ్యాంకులు తమ ప్రాఫిట్ని తగ్గించుకోవడానికి ఇష్టపడవు. అయితే ఇప్పుడు బ్యాంకు దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి? ఇప్పుడు బ్యాంకు దగ్గర 90 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు బ్యాంకు దగ్గర 90 రూపాయలు ఉన్నప్పుడు కూడా ఎంత ప్రాఫిట్ కావాలి వీళ్ళకి? 90 రూపాయలు ఉన్నప్పుడు కూడా ఎంత ప్రాఫిట్ కావాలి? 5 రూపాయలు ప్రాఫిట్ కావాలి. మరి 90 రూపాయలు ఉన్నప్పుడు కూడా 100 రూపాయలు ఉన్నప్పుడు 5 రూపాయలు ప్రాఫిట్. ఓకే, అయితే 90 రూపాయలు ఉన్నప్పుడు కూడా వీళ్ళకి 5 రూపాయలు ప్రాఫిట్ కావాలంట. మరి అప్పుడు ఏం చేయాలంటే లోన్ ఇవ్వాలి. ఎంత పర్సెంట్కి లోన్ ఇవ్వాలి? సుమారుగా 10% ఇంట్రెస్ట్కి లోన్ ఇవ్వాలి. అప్పుడే వీళ్ళు అనుకున్న ప్రాఫిట్ వస్తుంది. అవునా కాదు? అప్పుడే వీళ్ళు అనుకున్న ప్రాఫిట్ వస్తుంది. అంతేనా కాదు? చెప్పండి చిన్న. అంతేగా? 100 రూపాయలు ఉన్నప్పుడు 5 రూపాయలు ప్రాఫిట్ అంటే 7% ఇంట్రెస్ట్. 90 రూపాయలు ఉన్నప్పుడు కూడా 5 రూపీస్ ప్రాఫిట్ కావాలనుకుంటే 10% ఇంట్రెస్ట్ అవుతుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? బ్యాంక్స్ దగ్గర లోనబుల్ ఫండ్స్ తగ్గితే ఇంట్రెస్ట్ రేట్ అనేది పెరుగుతుంది. అదే ఇంకొక యాంగిల్లో కూడా చెప్తాను, అది కూడా రాసుకుంటే లేకపోతే లేదు. అదే బ్యాంక్స్ దగ్గర లోనబుల్ ఫండ్స్ ఇంక్రీజ్ అయ్యాయి. బ్యాంక్ దగ్గర లోనబుల్ ఫండ్స్ ఇంక్రీజ్ అయితే లోన్ ఇంట్రెస్ట్ రేట్ ఏమవుతుంది? లోన్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది.
బ్యాంకు దగ్గర పైసలు ఎక్కువ ఉంటే లోన్ ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గుతుంది. ఇది అర్థమైందా? క్లియర్ టు ఎవ్రీబడి? మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్. నెక్స్ట్ రాసుకోండి. హౌ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్ by using inflation and deflation పెట్టుకోండి. inflation and deflation by using CRR and SLR. సో CRR అలాగే SLR ని ఉపయోగించి ఇన్ఫ్లేషన్ ని ఎలా కంట్రోల్ చేస్తాం? అయితే ఇంకొకసారి బేసిక్స్ ఇచ్చేస్తున్నా చూడండి. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ అంటే రైజ్ ఇన్ ప్రైజెస్. ధరలు పెరిగితే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. ఇన్ఫ్లేషన్ రావడానికి కారణాలు గూడ్స్ అండ్ సర్వీసెస్ సప్లై తక్కువగా ఉండడము, అలాగే మనీ సప్లై అనేది ఎక్కువగా ఉండడం. మనీ సప్లై ఎక్కువగా ఉంటే కన్జంప్షన్ పెరుగుతుంది. కన్జంప్షన్ పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా ప్రైజెస్ అనేటటువంటివి కూడా పెరుగుతాయి. అవునా కాదా? మనీ సప్లై పెరిగితే కన్జంప్షన్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది, ప్రైజెస్ పెరుగుతాయి. మరి ఇన్ఫ్లేషనే కదా. మరి ఇన్ఫ్లేషన్ ఎలా కంట్రోల్ చేయాలి? హౌ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్? ఎలా కంట్రోల్ చేయాలంటే మనీ సప్లైని తగ్గించాలి. మనీ సప్లైని తగ్గిస్తే కన్జంప్షన్ అంటే వినియోగం తగ్గిపోతుంది. వినియోగం తగ్గితే గూడ్స్ అండ్ సర్వీసెస్కి డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గితే ప్రైస్ అనేది తగ్గుతుంది. మరి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసామా? సో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? సీదా చెప్పాలి. ఎప్పుడైనా సరే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలంటే మనీ సప్లైని తగ్గించాలి. అలాగే డిఫ్లేషన్ అంటే ఏంటి? డిఫ్లేషన్ అంటే ఫాల్ ఇన్ ప్రైజెస్. ధరలు తగ్గిపోతే దాన్ని డిఫ్లేషన్ అంటాం. డిఫ్లేషన్ రావడానికి కారణాలు గూడ్స్ అండ్ సర్వీసెస్ సప్లై అనేటటువంటిది ఎక్కువగా ఉండడం, లేదా మనీ సప్లై అనేటటువంటిది తక్కువగా ఉండడం. మనీ సప్లై తగ్గితే కన్జంప్షన్ తగ్గుతుంది. కన్జంప్షన్ తగ్గితే గూడ్స్ అండ్ సర్వీసెస్కి డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గితే ప్రైజెస్ అనేవి తగ్గుతాయి. కాబట్టి డిఫ్లేషన్ ఇది. మరి ఈ డిఫ్లేషన్ని ఎలా కంట్రోల్ చేయాలి? డిఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి మనము మనీ సప్లైని పెంచాలి. మనీ సప్లై పెరిగితే కన్జంప్షన్ వినియోగం అనేది పెరుగుతుంది. వినియోగం పెరిగి గూడ్స్ అండ్ సర్వీసెస్కి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగి ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. అంటే డిఫ్లేషన్ అంటే ఏంటి? డిఫ్లేషన్ అంటే ధరల తగ్గుదల. డిఫ్లేషన్ని కంట్రోల్ చేయడం అంటే ధరలు పెంచాలి. పెంచామా లేదా? పెంచాము. దాట్స్ ఇట్. ఇవి కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్. ఇవి మీకు ఆల్రెడీ చెప్పాను. లో ఇంట్రెస్ట్ రేట్ని ఎవరు డిసైడ్ చేస్తారంటే దానికి బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్ అని ఒక సిస్టమ్ ఉంటుంది. ఓకేనా? ఓకే. సో మీకు నేను ఇంట్రెస్ట్ రేట్ గురించి చెప్పేటప్పుడు అప్పుడు చెప్తా, ఇప్పుడు చెప్పను. మీకు ఇంట్రెస్ట్ రేట్ని ఎవరు డిసైడ్ చేస్తారు, ఎలా డిసైడ్ చేస్తారు అనే విషయాలకి సపరేట్గా నేను ఎంసీఎల్ఆర్ మీకు తెలిసే ఉంటుంది ఓల్డ్ స్టూడెంట్స్కి. ఎంసీఎల్ఆర్ అలాగే ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ సిస్టమ్. ప్రజెంట్ మనం దేన్ని యూజ్ చేస్తున్నాం? ఇంట్రెస్ట్ రేట్లు డిసైడ్ చేయడానికి ప్రజెంట్ మనం ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ సిస్టాన్ని యూజ్ చేస్తున్నాం. సో ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ సిస్టమ్ యొక్క ఫార్ములాని ఉపయోగించి మనం బ్యాంకులు అనేవి ఇంట్రెస్ట్ రేట్ని డిసైడ్ చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా చెప్తా, మీరేమి కంగారు పడొద్దు.